రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గత 10 రోజుల నుండి త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ కాలనీలో త్రాగునీరు అందించడానికి 2 బోరు బావులు ఉన్నాయని, ఒక్క బోరు బావిని దాదాపు 1 సంవత్సరం నుండి మరమ్మతులు చేయలేక అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీటి సమస్య ఏర్పడిందని, ఉన్న ఒక్క బోరు బావి గత 10 రోజుల క్రితం కాలిపోవడంతో ఎస్సీ కాలనీలో త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గొట్టె వెంకటరాజం, రాజు జంగం, జానవ్వ, సౌందర్య, లావణ్య, కట్కూరి, బాలవ్వ, మీస లక్ష్మి, జంగం నర్సవ్వ, గొట్టె హారిక, గొర్రె యాదమ్మ, తలారి వసంత, పలువురు మహిళలు పాల్గొన్నారు. నమస్కారం. ఇక్కడ నీళ్ళ గురించి ప్రాబ్లం బాగున్నది. 8 రోజులు అవుతుంది. కొట్టుకోవట్రి తన్నుకోవట్రి నీళ్ళ గురించి పట్టించుకుంటలేరు. రైతులు ముస్తాబాద్ గ్రామంలో ఎట్లా ఇది ఏసీ ఖాళీలో ఎన్ని రోజులు అవుతుంది? 8 రోజులు అవుతుంది. నీళ్లు లేక ఒక గల్లికి పోతుంది ట్యాంకర్, ఒక గల్లికి పోతలేదు. ఒక్కొక్కరు అడవులు శిఖర్ కట్టుకొని కొట్టుకుంటుండ్రు. మరి అట్లా కొట్టుకొని నీ గ్రామ పంచాయతీకి వస్తే మంచిగా ఉంటుందా చెప్పుండ్రి సారు. ఇక తెలుస్తాం మగ తెలుస్తామని అంటుంది. అన్నాడు కూడా ఇంట్లో అడవి లేదు. ఇన్ని రోజులు అవుతుంది. నీళ్లు లేవు, నిప్పులు లేవు. ఒక్కొక్క ఆడలు తన్నుకుంటారు, గుద్దుకుంటారు. పంచాయతీలు పెట్టుకోమని నీ సరికి రమ్మంటావని ఆఫీస్కు ఇట్లా ఎందరు అధ్వానం లేదు, ఇంతకు అధ్వానం లేదు అన్నాడు ముస్తాబాద్లా. ఈసారి అవుతుంది ఇట్లా. ఇవసారి నేను మాట్లాడేది ఖాయము. నువ్వు రత్తవా రావా? ఆయన మోటార్ మంచిగా చేపిస్తావా లేదా? మేమందరం అత్త వాడికి ఆడవాళ్ళం అత్త. నీకు మంచిగా ఉండదు వాడికి అత్తే, నీ బరువు పోతుంది. ఇంట్లో సంవత్సరం ఏమైతుందమ్మా? నీళ్ళు అసలేవా? ఎన్ని రోజులు అవుతుంది? ఏమైందమ్మా? నీళ్ళు అసలేవా? ఎన్ని రోజులు అవుతుంది? పండుగ అవుతుంది. సండే అత్తలేవు. 15 రోజులకు వచ్చే ఒక్క బొట్టు నీళ్ళు లేవు. ఇప్పుడు చిల్లకెళ్ళ లేని వాళ్ళు ఏం చేస్తారు? ముసలి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం తాగి బతకాలి చెప్పు. బాత్రూములు కట్టించారు. ఏరుగా పోయి గుడ్డ కడుగుదామంటే కట్టుకెళ్ళి నీళ్ళు లేవు. ఏం చేస్తారు? అది ఉండేందుకు లేకేందుకు మాకు? మేము ఊళ్ళో లేమా? మాది ఊరు కాదా? ముస్తాబాద్ కాదా? ఇది గణపతి కట్టలేదా? నల్ల బిల్లు తీసుకుంటలేవా? ఇంట్లో పన్ను తీసుకుంటలేరా? వచ్చారా? గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చారా అమ్మ? రారా ఇక వచ్చేయాలి కానీ ఇప్పుడు వచ్చారా? ఇప్పుడు రాలే సాగుతున్నాం సారు. గింత క్షమధర్మం లేదా మీకు? దగ్గర ఉన్న వాళ్ళు కసిగడు పట్టుకుంటే ఇస్తలేరు, పోస్తలేరు. అయ్యో ఈ చెమ్మడి ఉంటే మాకన్నా ఎక్కడికత్తాయని అంత వీక్కసత్తున్నాం సారు. ఎస్సీ కాలనీకి గారు ఈ మాలపోచమ్మ గుడి కాలనీ, ఎస్సీ కాలనీ నీళ్ళు లేక సంక్రాంతి అవతల నుంచి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆడవాళ్ళు ఇళ్ళల్లో కొట్టుకుంటున్నారు, మొగలకు పంచాయతీలు అవుతున్నాయి. మరి ఒకవేళ బిందెలు పట్టుకొని మీ గ్రామ పంచాయతీ ముంగడికి వస్తే ఎంత పరువు అవుతుందో ఒకసారి ఆలోచించుర్రి. మేము ఇంకా కూడా మేము ఓపిక పట్టు ఏమైనా నీళ్ళు వస్తలేవు ఇక్కడ? ఈ మోటార్ కాలిపోయి సంవత్సరం అయిపోతుంది. ఇదే మోటార్, ఇంకా 2 మోటార్లు అక్కడ అవి కాలిపోయినాయి. ఆ మోటార్ పట్టించుకుంటలేరు, ఈ మోటార్ పట్టించుకుంటలేరు. మాకు నీళ్ళ సమస్య ఉన్నది బాగా. ఈ మోటార్తో కూడా మాకు కొంచెం సహకారం ఉండేది. ఈ మోటార్ బంద్ అయింది, అక్కడ 2 మోటార్లు బంద్ అయినాయి. అవి కాలిపోయినాయి, ఇవి కాలిపోయినాయి. గ్రామ పంచాయతీ సిబ్బంది అసలే పట్టించుకుంటలేరు. ఈమె గారు కూడా ఇంతవరకు వచ్చి ఈ మోటార్ను కూడా పరిశీలించి చూడలేదు. ట్యాంకర్ పంపిస్తే ట్యాంకర్ కాడ బయటకు కూడా అయిపోయినాయి. ఆడలు సిగ్గలు పట్టుకొని కొట్టుకుంటారు. పోలీస్ స్టేషన్ దాకా పోతారు. ట్యాంకర్ పంపమంటే డీజిల్ లేదంటారు. సిబ్బంది అసలే పట్టించుకుంటలేరు. ట్యాంకర్ డీజిల్ లేదంటారా? ట్యాంకర్ డీజిల్ లేదంటారు. ట్యాంకర్ రావట్లేదా? రావట్లేదు. నీళ్ళు పోతున్నా అని చెప్తున్నారు కదా. ఏవో ఒక్క ట్యాంకర్ వస్తుంది, ఒక ట్యాంకర్ కాడ ఈ ఆడలంతా కలిసి ఒక్కరు సిగ్గలు ఒక్కరు పట్టుకొని గుంజుకుంటారు. పోలీస్ స్టేషన్ దాకా పోతారు. మరి ఇది మీకు సమస్య అయితే, మీకు సమస్య అయితే
మరి ఇట్లే నడిపిస్తారా? మరి ఈ కాలనీ మరి గ్రామ పంచాయతీ గర్భటి కట్టలేదా? మరి గ్రామ పంచాయతీలో ఇక్కడ ఇల్లు రిజిస్టర్ లేవా? మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు ఇవ్వ గారు? మాకు పరిస్థితి ఏంది? కాగితాలతో దొరుకునే పరిస్థితి. మరి ఎక్కడ మా పరిస్థితి ఏంది? 3 అక్కడ 2 మోటార్లు ఖరాబ్ అయినాయి, మోటార్లు కాలిపోయినాయి.